ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. ఎవరు ఒకరు చదవండి. సారాయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నానెను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం బిగ్గరగా హల్లెలూయా అన్న సౌండ్ కూడా మీరు కొంచెం బిగ్గరగా పెట్టాలా, మంచిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడా, ప్రిపరలోపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు కూడా మీ కృప చూపించారు, మీకు వందనాలు. అల్పుణ్ణి నిలబడుతూ ఉన్నాను దేవా, నా మాటలు ఎవరిని ఆకర్షించలేవు దేవా. నోటి మాంద్యం గలవాడిని నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. మానవ స్వరం ఇక్కడ మరుగైపోయి దైవీకమైన స్వరముతో మీరు మాట్లాడమని యేసు నామం పేరిట అడిగి ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. అల్పుణ్ణైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. చేరువైన మీ అందరికీ సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. మనము చదవబడిన లేఖన భాగాన్ని నా అనుదిన ధ్యానాంశంలో చదువుతూ ఉంటే ఈ వాక్ ఎందుకు నన్ను ఆకర్షించింది. ఏ వాక్ అంటే 16వ అధ్యాయం 8వ వచనం 2వ భాగం. ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందున. చాలు. ఇక్కడ మనం ఆలోచిస్తే గనక ఈరోజు మన అంశం ఏంటంటే, ఎక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు. మనకు మనం ప్రశ్న వేసుకోవాలి. ఏమని? ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని నేను అడిగాను అనుకో, ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అనుకో, మీరు ఏమంటారు? ఇండియా నుంచి వచ్చాను అంటాడట ఆయన. సపోజ్ ఇప్పుడు అడిగాం అనుకోండి, ఖైతాన్ నుంచి వచ్చాను అంటాడు కదా. ప్రస్తుతం కోయిట్లో కదా. ఖైతాన్ అని మాకు తెలుసండి. ఇండియాలో మీరు ఎక్కడి నుంచి వచ్చారనుకోండి అన్నాం అనుకోండి, మొదటిగా ఏమంటారు? ఊరు పేరు చెప్తాడు ఆయన. ఆంధ్ర నుంచి వచ్చాను అంటాడు. ఆంధ్రాలో ఎక్కడ అన్నాం అనుకోండి, అప్పుడు చెప్పండి, పలానా ఊరు పేరో, మండలం పేరో, జిల్లా పేరో చెప్తూ ఉంటారు కదా. మంచిది. మన విశ్వాస యాత్రలో కూడా ప్రతి విశ్వాసికండి ఒక ప్రారంభం ఉంటుంది కదా. ఏముంటుంది? ఖచ్చితంగా ప్రారంభం ఉంటుంది. మనం ఎక్కడ మొదలు పెట్టామో అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఆ మొదలుపెట్టిన మనం ఎక్కడ దాకా కొనసాగించి ఉన్నాము అనేది మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాటలు మీకు? ప్రతి విశ్వాసికి కూడా ఏముంటుందట? ఖచ్చితంగా ఒక ప్రారంభం అని ఉంటుంది కదా. ఏమంటే మనం పాపం విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రారంభం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటిది? మనం కొనసాగిస్తున్న విశ్వాస జీవితం కదా. ఇక్కడికి వెళ్ళిపోయామండి, గమ్యం చేరిపోయాం అంటామా? అనటానికి వీలుందా? లేదు. ఎందుకని? చెప్పాలి మీ దగ్గర నుంచి. మనం ఇంకా ప్రయాణంలో ఉన్నాం, గమ్యం చేరలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళామో చెప్పలేం. కానీ ఎక్కడ ప్రారంభించామో చెప్పగలం. ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో చెప్పగలం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది విశ్వాసులు చూడండి, అమ్మా ప్రార్థన చేయమన్నాం అనుకోండి, చెప్పే మాట ఏంటి తెలుసా? మేము ప్రారంభంలో చెప్పండి అలా చేసేసామండి, ఇలా చేసేసామండి, ఉపవాసం ఉన్నామండి, చాలా బలంగా ప్రార్థన చేసిన అనుభవాలు మాకు ఉన్నాయండి అంటారు. అప్పుడు చేసాం, ఇప్పుడు చేసాం అంటున్నారంటే ప్రస్తుతం ఏం చేస్తలేదు వాళ్ళు? ప్రార్థన చేయట్లేదు. అప్పట్లో చాలా సువార్త చేసేసామండి,
అప్పుడంటే అసలు 24 గంటలు స్వార్థ పనేనండి అన్నారనుకోండి, ప్రస్తుత అర్థం ఏంటి? వాళ్ళు ప్రార్థనలో సన్నగిల్లిపోయారు. అంటే గతంలో మండాం, ప్రస్తుతం చెప్పాలి. భలే చెప్తున్నారు మీరు, చల్లారిపోయామండి, ఆరిపోయామండి అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. కానీ ఒక విశ్వాసిగా నీవు ఎప్పుడూ కూడా మండే అనుభవంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరిపోయాననటానికి కానీ ఆగిపోయాననటానికి కానీ వీలు లేనిదే మన విశ్వాస యాత్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మొదటి మాట, ఒక విశ్వాసిగా ఎక్కడ ప్రారంభించావు, ఎక్కడ వరకు వచ్చావు? మొదటి మాట ఏంటి? ఎక్కడ ప్రారంభించావు, ఎక్కడ వరకు వచ్చావు అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా మన ఏమంటాం, సొంతంగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. భక్తుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావన్న తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడివని అతన్ని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. చాలన్న. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వచన భాగం మనందరికీ తెలుసు కదా. ఏ వచన భాగం అది? సౌలును దమస్కు గేటు దగ్గర దేవుని దర్శనం పొందుకున్నాక సౌలు ఒక స్వరాన్ని విని నేలను పడిపోయాడు. నేలను పడిపోయిన తర్వాత ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరంటే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం వినపడుతూ ఉంటే, ఆ వినపడుతున్న స్వరాన్ని సౌలు అడుగుతున్నాడు. ఏమని? ప్రభువా, నీవెవడు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. ఇది ఎవరు ప్రారంభం అండి? సౌలు జీవితంలో దమస్కు గేటు దగ్గర అంటే దేవుడు దర్శిస్తే తన ప్రారంభం ఎలా ఉంది కదా. అక్కడి నుంచి చూడండి, అదే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు. మరియు దేవుడు విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దమస్కు గేటు దగ్గర ప్రారంభమైన సౌలు జీవితం పౌలుగా మార్చబడిన తర్వాత, ఏమండి, పౌలు ఇక్కడ చూడండి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి జీవితాన్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, అమ్మా పలానా సంవత్సరాన్ని బాప్తీసం తీసుకున్నావు, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నావు కదా, ఎంతవరకు ఎదిగావు, నీ ప్రార్థన జీవితం ఏంటంటే మనం ఏం చెప్పగలం? ఏమంటే, దమస్కు గేటు దగ్గర ఒక స్వరం చూసి, అయ్యా నీవెవరు అడిగినా సౌలు పౌలుగా మార్చబడి కొన్ని సంవత్సరాలకు అద్భుతమైన పరిచర్య చేస్తే, కాలక్రమేపీ పౌలుకి ఎవరన్నా రోగులు చాలా తగులుతుంటే రోగాలు ఏమైపోతున్నాయట? వదిలి వెళ్ళిపోతా ఉన్నాయి. ఆయన ప్రార్థన చేస్తుంటే దురాత్మలు సహితం పారిపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆత్మీయ ఎదుగుదలలో ఆయన ఉంటే, నేటికి మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి? నాటికి వర్ధిల్లుతూ ఉన్నామా? అంటే ఎక్కడేసిన గొంగలి చెప్పండి, అక్కడే అన్నట్లుగా ఆగిపోయే పరిస్థితుల్లో ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే ఏమంటే, హాగర్ను దేవుడు దర్శించి అడుగుతూ ఉన్నాడు,
సారా దాసమైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు? ఏమండి, ఆ గృహంలో ఉన్న వ్యతిరేకతను బట్టి హాగర్ అనుకుంది నేను ఎక్కడి నుంచి పారిపోతే ప్రశాంతంగా ఉంటానని. కానీ ఏ పరుగది? గమ్యం తెలియని పరుగు. వెళ్ళిపోయింది ఏదో కోపంలో. వెళ్ళిపోయాక దేవుని దూత వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి పరిస్థితి అంటే, వచ్చింది చెప్తుంది కానీ ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. కానీ చూడండి, అద్భుతం ఏంటో తెలుసా? అదే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, తిరిగి నీ వెళ్ళి నీ యజమానురాలికి లోబడి ఉండమంటే ఏం చేసిందండి? తిరిగి వచ్చి లోబడి ఉందా, తిరుగుబడిందా? లోబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోబడుటలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఏమంటే పారిపోయింది, కోపంలో వెళ్ళిపోయింది, కానీ తిరిగి రావటం చాలా ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఏమంటే ఒక స్థలంలో నుంచి మనం ఒక సాటిని ఉద్యోగం చేస్తున్నామండి, యజమానుడికి మనకి లేకపోతే మన తోటి పని వారికి చిన్న వ్యతిరేకత వచ్చింది, నేను రేపటి నుంచి డ్యూటీకి రానని వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అదే డ్యూటీకి వెళ్ళగలమా? వెళ్ళాలంటే ఉండాలి, మనకి తగ్గింపు ఉండాలి. అంత తిట్టినా ఎన్నన్నా కూడా తల ఉంచుకుని మనం పనిచేయాల. ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది హాగర్ కదా, ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఏమవ్వాలి? లోబడి ఉండాలి. ఎంత తగ్గింపు ఉండాలి! ఆమె చేతి క్రిందానికి మనగుండు, సారం ఏం చెప్తా చెయ్యాలి అన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా తిరిగి వచ్చిందండి. అదే పరిస్థితిలో నీవు నేనుంటే చావనైనా సత్తాను, కానీ చెప్పండి, తిరిగి వెళ్ళను అనే మాట మాట్లాడడం అంటే తిరుగుబాటు చేయటం కాదండి, లోబడే స్వభావం మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా ఎంత రోషంగా ప్రారంభించామో అదే రోషంతో తుది వరకు కూడా, అంటే గమ్యం చేరే వరకు కూడా మన విశ్వాసాన్ని చెప్పండి కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి కొంచెం వెనక్కి రండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని వెధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహములను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థనయందు వాక్య పరిచర్యందు ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోరు, యూదుల మతాప్రవిష్టుడును అంతియొకవాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. చాలన్న ఇక్కడ ఏమండి, అపోస్తుల పరిచర్యలో చిన్న వాగ్వాదం వచ్చింది. ఏంటంటే వాగ్వాదం, కొంతమంది అన్నారట, వెధవరాండ్రులు సరిగా పట్టించుకోవట్లేదు, లేకపోతే ఆతిథ్యం ఇవ్వట్లేదు, మమ్మల్ని సరిగా చూడట్లేదు అని వాగ్వాదం వస్తే
పెద్దలు అంటున్నారు, అపోస్తులైన 12 కూర్చుని మాట్లాడుతూ, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం అంత యుక్తం కాదు గనుక మీలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకోండి, ఒక 7గురిని ఏర్పాటు చేసుకోండి. వారు ఎలాంటి వారు? విశ్వాసములోను పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన, అంటే కొంతమంది ప్రార్థనా పరులు కావాలి, వారన్నిటిలో కూడా చక్కటి సాక్ష్యం కలిగిన వారు కావాలని చెప్తూ మొదటి పేరు ఎవరిదట? స్టెఫను. స్టెఫను పరిచర్య ప్రారంభం ఏంటి చెప్పండి? భోజనాలు పంచిపెట్టడం అండి. పరిచర్యలో ప్రారంభం ఏంటైంది? భోజనాల పరిచర్య. చూడండి, భోజనాల పరిచర్య దగ్గర ప్రారంభించి అదే 6వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చాలమ్మ చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రారంభంలో ఒక విశ్వాసిగా ఉండి చక్కటి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏమంటే ఒక విశ్వాసి ఎలా మార్చబడుతూ ఉన్నాడు? బాధలోకి వెళ్ళాడు. బోధలోకి వెళ్ళటమే కాదు, కృపలోను బలములోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఏమంటే మనలో ఏది ఎదుగుదలా? మనలో ఏదండి? ఆత్మీయతలో ఎదుగుదలా? అంటే ప్రారంభంలో చిన్న చిన్న ప్రార్థనలు బాగుంటాయి కదా, వచ్చిరాని మాటలు బాగుంటాయి. ఎప్పుడు చెప్పాలి? బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో బాగుంటాయి. అంటే 10 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాలు అవుతుందండి, 20 సంవత్సరాలు అవుతుందండి అని ఎక్స్పీరియన్స్ చెప్పి ప్రార్థన చేయటం రాలేదనుకోండి, ఎలా ఉంటుంది? మీరు అందరికీ పిల్లలు ఉన్నారు కదా, ఏమంటే చిన్నప్పుడు 2-3 సంవత్సరాలు అమ్మే అన్నారనుకోండి, మీ అందరికీ ఎలా ఉంటుంది? మీ పిల్లలంటే అయ్యి బాబోయ్ నా పిల్లోడు ఎంత ముద్దుగా పిలుతున్నాడు అంటారు కదా. అదే 10 సంవత్సరాల తర్వాత అమ్మే అన్నాడు అనుకోండి, నత్తినత్తికి ఏమంటారు మీరు? నా మాటలో చెప్తానే ఉన్నా, డెప్ప మీద ఒకటేసి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. ఎందుకని? బాబోయ్ డాక్టర్ గారు మా అబ్బాయికి ఏదో లోపం ఉందండి అంటారు. ఎందుకని? సరిగా మాటలు రావట్లేదండి అని వెంటనే పరిగెత్తుకుపోతారు. ఎన్ని సంవత్సరాలకి? ఒక 10 సంవత్సరాలకే నీ కొడుకు చక్కటి మాటలు మాట్లాడాలి, చక్కగా సంభాషణ కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, మంచిదే. ఒక విశ్వాసిగా దేవుడు కూడా నీ దగ్గర నుంచి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాడు కదా. మన విశ్వాసంలో వృద్ధి పొందాలని, చక్కటి ప్రార్థనా జీవితం కలిగి విశ్వాసంలో ఏమంటే నానాటికి ఎదగాలని ప్రభువు కూడా నన్ను బట్టి చెప్పండి కొన్ని ఆలోచనలు, కొన్ని ఇష్టాలు కలిగి ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే భోజన పరిచర్యలో ఉన్న స్టెఫను కాలక్రమేపీ ఏమైపోయారట చెప్పాలి? చక్కగా బోధించి ఏమంటే ఆయన ప్రార్థనలు చేస్తుంటే గొప్ప గొప్ప మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆయనలో అంత ఆసక్తి ఉంది. మనలో ఉంటుందా? ఏమంటే మనలో ఉంటుందా? అదే స్టెఫను చూడండి, అదే 6వ అధ్యాయము 15వ వచనంలోనికి రండి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడిను. ఎవరి ముఖం అది? స్టెఫను ముఖం అండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే వారికి బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న చూసే వాళ్ళందరికీ కూడా స్టెఫను మొహం ఎలా మారిపోయిందట? ముఖం దేవదూతల ముఖంలా మారిపోయిందట. ఏమండి వారు నానాటికి విశ్వాసంలో ఎదిగారండి, వారు అభివృద్ధి చెందారు, వారు అనేక మందికి మాదిరిగా ఉన్నారు. మరి మన మాదిరి ఏది? మనం ఎవరికి మాదిరిగా ఉన్నాం? తిట్టుకునే వాళ్ళకి మాదిరా? కొట్టుకునే వాళ్ళకి మాదిరా? ఏమండి ఎందులో నెంబర్ 1 అంటే మన గురించి ఏం సాక్ష్యం చెప్పగలరమ్మా మన ఇంట్లో? ఏమండి మా ఓడు 2 గిన్నెలు తింటారని చెప్పడానికి మనం చెప్పండి ముందంజలో ఉన్నామా? చెప్పాలి. మన గురించి మన ఇంట్లో ఏం చెప్పగలరు? మనం ఎదగాలండి, ఫలభరితంగా ఉండాలి. మనం అనేక మందికి
మాదిరికరంగా ఉండాలి. అందుకే కదా నిన్ను నన్ను ఆయన రక్షించుకుంది, వెలపెట్టి కొనదే, అమూల్యమైన రక్తం కార్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదే స్టెఫను చూడండి, 7వ అధ్యాయము 57వ వచనం నుంచి చూడండి. 7వ అధ్యాయము 57వ వచనం నుంచి చివరి వరకు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెలగొట్టి రాళ్ళు రువి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనస్తుడు పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళలోని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సమ్మతించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆత్మీయతలో ఎంత వృద్ధి అండి ఇది. ఏమండి, అక్కడేమో ప్రారంభంలో భోజన పరిచర్లో ఉన్నాడు. కాలక్రమేపీ అంటే ప్రార్థన జీవితం పరిశుద్ధాత్మతో నింపబడడం, ఆయన ప్రార్థన చేస్తే ఏమండి సూచక్రియలు మహత్కార్యాలు జరగటం, ఆయన బోధిస్తూ ఉంటే ఆయన ముఖం దేవదూతల ముఖం వల్లే ప్రకాశించడం, మారిపోవడం. తదుపరి ఏమండి నా మట్టుకైతే చావైన లాభమే అన్నట్లుగా ఏం చేస్తూ ఉన్నాడట, తన్ను తాను అప్పగించుకుంటున్నాడండి ప్రభువుకి. ఇంకో మాట అంటున్నాడు, ఏమంటున్నాడట, ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికేను. మనమైతే ఏమంటాం, యేసయ్యా వీళ్ళందరినీ చూసుకో అంటాం కదండి. మనలో ఎంత రోషం ఉంటుందో, వీళ్ళందరినీ చూసుకోయ్యా, ఇదిగో నీకోసం ఇంత ప్రయాసపడతా ఉన్నాను, ఇంత నమ్మకంగా ఉంటే నన్ను చంపేస్తున్నారు, వీళ్ళందరినీ చూసుకో అంట. కానీ స్టెఫెన్ అంటున్నాడు, అయ్యా వీరి మీద ఈ పాపము మోపకండి. ఏమంటే నీవు ప్రక్కవానికి పొరుగువానికి కీడెప్పుడు చేయవయ్యా అంటే, నీవు పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు. ఏమంటే ఎదుటివారు నిన్నెంత కష్టపెట్టిన, నిష్ఠూర పెట్టిన వారి గురించి ప్రార్థన చేసే అనుభవంలో నువ్వు ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి ఎక్కడ ప్రారంభించాం, ఎక్కడ దాకా వచ్చాం అనేది మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఈ విశ్వాస యాత్రను కొనసాగించలేక మధ్యలో నుంచి వెళ్ళిపోయేవారు కొంతమంది ఉంటారు కదండి. ముందు చక్కగా ప్రారంభిస్తారు, కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడి నుంచి ఏమైపోతారు, లోకంలోకి పాపంలోకి వెళ్ళిపోయి, ఇంకా మా వల్ల కాదండి విశ్వాస యాత్రను మేము కొనసాగించలేమని సన్నగిల్లిపోయిన వారు కూడా లేకపోలేదండి సమాజంలో. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ ప్రారంభించే నేను ఎక్కడ వరకు చెప్పాలి వచ్చాను. దేవునికి స్తోత్రం. రెండవ మాట అంటే ఒక విశ్వాసి మరణం తర్వాత కూడా నిన్ను నన్ను గురించి చెప్పాలంట. ఎక్కడ ప్రారంభించాడండి, ఎక్కడ దాకా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణమైనా కూడా ఏమంటే మరణమైనా కూడా మరువబడని వాడు ఎవడైనా ఉన్నాడంటే మంచి విశ్వాసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మరణమైనా కూడా నిన్ను గురించి చెప్తారండి. ఎప్పుడు నువ్వు మంచి ప్రార్థనాపరుడు అయితే, నువ్వు అనేక మంది గురించి ప్రార్థన చేసే దానివి, ప్రార్థన చేసేవాడు అయితే, నీవు మరణం అయిపోయినా కూడా నీ గురించి నా గురించి అనేక మంది చెప్తారు. చూడండి, ఒక భక్తుడిని మీకు చూపిస్తాను. రెండవ మాట, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ మాటను చదువుదాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను.
అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ పత్రికలో అంటే ఇక్కడ తిమోతి యొక్క విశ్వాసాన్ని చూసి ఎవరిని కొనియాడుతూ ఉన్నాడట? తన అవ్వ అంటే అమ్మమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానున్న మీ తరాలు మీ గురించి చెప్పగలగాలి. ఆమేన్. ఏమని చెప్పాలి? మా మామగారు లేకపోతే మా తాతగారు ప్రార్థన అని చెప్పగలగాలి. లేకపోతే మా నాన్నగారు మా అమ్మగారు ప్రార్థన అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ అలాగే తిడతా ఉంటుంది, భలే తిడుతుంది అని చెప్పకూడదు. మా అమ్మ తిడతాం మొదలుపెట్టిందంటే మా ఊళ్ళో ఎవరు మాట్లాడరు. ఆ మాటలు కదా చెప్పవలసింది. ఈ మాటలు చెప్పాలట, నా తల్లి ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టింది, నా తండ్రి ప్రార్థనే నన్ను ఈ స్థాయిలోకి తీసుకొచ్చిందని చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎవరిని బట్టట? నీ అవ్వ అయిన లోయిలోనో నీ తల్లి అయిన యునేకేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మీ పిల్లలు చెప్పగలగాలి, మా తండ్రి ప్రార్థన మా తల్లి ప్రార్థన. కానీ మీ పిల్లలు ఏం చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు? చక్కగా చెప్తారు. మా అమ్మ ఎలా తిడతో తెలుసండి, మా అమ్మ రిమోట్ పట్టుకుంటే మా నాన్న తిట్టినా ఇవ్వదండి రిమోట్ అని చెప్తారు మీ పిల్లలు మీ గురించి కదా. నాటికలన్నీ మీయే, అంటే టీవీలో వచ్చే అన్నీ మీయే, యూట్యూబ్లో వచ్చే అన్నీ మీయే. మీ పిల్లలు ఆ సాక్ష్యం చెప్పేటట్లు మీరు ఉంటున్నారా? మన పిల్లలు గుండెల మీద చేసుకుని చెప్పాలి, నా తల్లి ప్రార్థన నా తండ్రి ప్రార్థన అని. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి తల్లిదండ్రులుగా మనమందరం ఉండాలి. ఎందుకంటే ఏమంటే తల్లిదండ్రులు పిల్లల్ని దీవిస్తారో, వారి గురించి ప్రార్థన చేస్తారో పిల్లలు చక్కటి ప్రతిభావంతులు అవుతారండి. ఆ పిల్లలు దేశాన్ని కదిలించేవారుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 2వ సమూయేలు గ్రంథంలోనికి రండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. చాలన్న. ఏమండి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడని దావీదును అడిగాను. దావీదు యోనాతాను గురించి అంతగా అడగటానికి కారణం ఏంటంటారు? యోనాతాను స్నేహితుడు. అంతకంటే కూడా యోనాతాను మంచి సాక్ష్యం కలిగినోడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే యోనాతాను ఎవరు కుమారుడు? మేరమ్మ గారు కాదు, ఎవరైనా చెప్పాలి. యోనాతాను ఎవరు కుమారుడు? సౌలు రాజు కుమారుడు. సౌలు రాజు కుమారుడు అయితే సౌలు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదును చంపాలనుకుంటున్నాడు. అయితే యోనాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? సౌలు చేసే కుట్రంతా కూడా దావీదుకి తెలుపుతూ ఉన్నాడు. ఏమంటే ఏ తండ్రి అయినా కుట్ర చేస్తే పిల్లలు వచ్చి చెప్తారా బయటికి? మా నాన్నలా చేస్తానని చెప్తారు ఇప్పుడు పిల్లలు అస్సలు చెప్పరు. ఆ దినాల్లో ఏమండి సౌలు చేస్తున్న కుట్రంతా ఎవరి కోసం? యోనాతాను కోసమే. ఎక్కడ దావీదు రాజు అయిపోతే నా కుమారుడు అన్యాయం అయిపోతాడు, రాజ్యాన్ని నా కుమారుడికి స్థిరపరచాలంటే ఎవరున్నారు ముందో? దావీదుని నేను తొలగించాలి. కానీ నిస్వార్థమైన స్నేహం, ప్రాణమిచ్చే స్నేహం అండి యోనాతాన్ది. ఎందుకంటే తన తండ్రి చేసే కుట్రలన్నీ కూడా ఎవరికి చెప్తూ ఉన్నాడట? దావీదుకు చెబుతూ ఉన్నాడు. దావీదు, ఇదిగో రేపు మా నాన్న ఇలా చేయాలనుకుంటున్నాడు, నిన్ను జాగ్రత్త. దావీదు, ఇదిగో ఇదే గుర్తు, నువ్వు జాగ్రత్త, భద్రం అని చెప్తూ ఉన్నాడు. ఎవరండి అలా చెప్పేది? ఎంత మంచి స్నేహం కదా దావీదు యోనాతాన్ది.
అటువంటి స్నేహాలు ఉన్నాయా నేటి దినాల్లో? అటువంటి స్నేహాలు ఎక్కడా లేవండి. నేటి దినాల్లో స్నేహాలన్నీ స్వార్థం అయిపోయినాయి, కల్మషంతో నిండిపోయినాయి స్నేహాలు. కానీ యోనాతాను దావీదు స్నేహం ఏంటంట, వారి గురించి చెబుతూ ఏమంటే దావీదు మాట్లాడుతుంటే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఏమంటే మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడండి యోనాతాను బట్టి దావీదు అంటున్నాడు ఏంటో తెలుసా? యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. నిన్ను గురించి అడగాలట రేపు తరాలు. ఈయన బట్టి నేను మేలు చేయటానికి ఆయన నాకు సాయం చేశాడండి, నా గురించి అన్న ప్రార్థన చేశాడండి, ఆయన గురించి నేను ఎవరికి సాయం చేయాలి, ఆయన గురించి నేను ఎవరితో మాట్లాడాలి, ఇదిగో నా కష్టకాలంలో సాయం చేశాడండి, నా కష్టకాలంలో నా కొరకు ప్రార్థన చేశాడండి, నా కష్టకాలంలో నాకు ఆదరణగా ఆప్యాయతను పంచాడని కొంతమంది నీ గురించి చెప్పాలి. ఆమేన్. చెప్తారంటారా? అటువంటి వారికి మనం ఎవరన్నా ఉంటున్నామా? నమ్మించి మోసం చేశాడండి అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు కదా. ఏమని నమ్మించి మోసం చేసేసాడండి, ఇదిగో ఇంత తీసుకున్నాడండి ఇస్తానన్నాడండి, ఏమైపోయాడో? ఫోన్ ఎత్తట్లేదండి, స్విచ్ ఆఫ్ అండి, బ్లాక్ అండి, ఇదండి అదండి అంటున్నాం తప్ప నా కష్టకాలంలో సాయం చేసి మరిచిపోయాడన్నా సాక్ష్యాలు ఎక్కడ పొరపాటున కనపడట్లేదు. దేవునికి స్తోత్రం. మా క్రాంతికి ఎంత నువ్వు వచ్చిందో ఆ మాటకి. మరి ఎవరు మోసం చేసాడు ఆయన్ని? నీ ఫోన్లు ఎత్తట్లేదు ఎవరన్నా? ప్రార్థించి వాళ్ళే ఫోన్ చేస్తారు నీకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో స్నేహాలన్నీ కూడా ఏమైపోయినాయి? కల్మషం అయిపోయినాయి. మన మేలు కోరేవాడు ఎవడో లేడండి, ఎవడో లేడు. దేవునికి స్తోత్రం. రెండో సాక్ష్యం ఏంటి? రెండో మాట ఏమనుకున్నాం? మన మరణం తర్వాత కూడా మన గురించి కొంతమంది చెప్పాలంటే ఎక్కడ ప్రారంభించారండి, ఎక్కడ వరకు వచ్చారు, ఏమి విశ్వాసం అండి వాళ్ళది. ఆ కష్టకాలంలో ఎవడో నిలబడలేడండి, పలానా కుటుంబం ఆ కష్టాల్లో ఎదురీది నిలబడ్డదన్న సాక్ష్యం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4-5 వచనాలు. దావీదు యూరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని వండనిచ్చెను. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. దావీదు ఒకే విషయంలో తప్పిపోయాడట. ఉరియా విషయంలో తప్ప దావీదు ఎన్నడూ తప్పిపోలేదు. ఇది నా మాట కాదు, వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే నేను ఎన్ని విషయాల్లో తప్పిపోయానంటే చెప్పండి, ఇలాంటి బుక్లు ఎన్ని రాయాలో కదా. ఏమంటే ఇవాళ తప్పిపోతాం, రేపు తప్పిపోతాం, ఇంకా తప్పిపోతామే మనకేమైపోతుంది. ఏమంటే దావీదు గురించి చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఉరియా భార్య విషయంలో తప్ప మరెన్నడూ తన జీవిత దినాల్లో ఇంకెన్నడూ దావీదు తప్పు చేయలేదు, తప్పిపోలేదట. దేవునికి మహిమ కలుగునగాక. మనం ఎన్నిసార్లు అడుగుతున్నామండి, వాళ్ళు తప్పు చేస్తున్నాం, రేపొద్దున ప్రభు పాదాల దగ్గరకు వచ్చాయా నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఈ మాట మనకు వాడుకైపోయింది. కానీ దావీదు గురించి చెప్పబడుతున్న మాట ఒకే ఒక్కసారి తప్పిపోయాడండి. ఆ తప్పిపోయిన దానికి అంటే ఆ పరుపు కన్నీళ్లతో తేలేటట్లుగా ఏడుస్తూ ఉన్నాడట. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడో చూసారా?
యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండాను గనుక 5వ వచనం, దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. దేవునికి స్తోత్రం. ఏమండి, యోధా ఆ యొక్క గోత్రం స్థిరపరచబడడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు? దావీదు కారణం అండి. ఇశ్రాయేలీలు రెండుగా చీలిపోయినప్పుడు గత వారంలో మనం ధ్యానం చేశాం కదా. దావీదు వంశాన్ని, లేకపోతే దావీదు గోత్రాన్ని కేవలం ఎవరు పాలించారు? యూదులే పాలించే కృపను దేవుడు ఇచ్చాడు. ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఒక్క ప్రార్థనాపరుడు ఒక్కడు నీతిమంతుడైతే ఆయన బట్టి దేవుడు కొన్ని తరాలకు తన కృపను చూపుతాడంటండి. హల్లెలూయా. మనం ఒక్కరం నీతిని స్థాపిస్తే మనల్ని బట్టి కొన్ని తరాలు దేవుడు కృప చూపుతాడట. దావీదు తర్వాత ఆయన కుమారుడు సొలొమోను తర్వాత చాలామంది తప్పిపోయారు, కానీ దేవుడు కోపపడి అన్యులకి ఆ రాజ్యాన్ని ఇవ్వలేదట. ఎంత కృపగలడండి. అంటే మనం చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే శిక్ష వేసేయాలి. ఇంకా నేను మాట్లాడినండి, ఇంక అవదండి. కానీ వారు తప్పు చేసినా కూడా దేవుడు క్షమించి వాళ్ళని తప్పించి వారి కుటుంబంలోని వారి కుమారులు తర్వాత కుమారులు దేవుడు మళ్ళీ రాజులుగా నిలిపాడండి. ఎంత గొప్ప దేవుడు ఆయన కృప. అందుకే తరతరములు ఉండేదట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో మాట చెప్పండి, మన మరణం తర్వాత కూడా మన సాక్ష్యం ఉండాలండి. ఎక్కడ ప్రారంభించారండి? ఏం ప్రారంభం అండి? ఏం ముగింపు అండి? ఈ ముగింపులో ఇలా ఉన్నారండి వారు అని నిన్ను బట్టి నన్ను గూర్చి చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట, సేవకుడు కూడా, ప్రతి సేవకుడు ఎక్కడ ప్రారంభించామో ఎక్కడ ముగించామో అనేది ఖచ్చితంగా జ్ఞాప్తిలో ఉంచుకోవాలి. నేటి దినాల్లో సేవకులు ప్రారంభాలు బాగుంటున్నాయి, కానీ ముగింపులు ఏమైపోతూ ఉన్నాయి? బాగుంటలేదండి. ముగింపు దాకా కాదు, మధ్యలోనే వచ్చేస్తున్నాయి కదా ఆటంకాలు. బైబిల్ గ్రంథంలో చూద్దాం కొంతమంది సేవకుల్ని. వారంతా గొప్ప సాక్ష్యాలు మిగిల్చారండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 24వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తెను తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణం తోడు నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి ఇప్పుడు మనం చదివాం? సమూయేలు గురించి. ఏమండి, సమూయేలు ప్రారంభం ఎంత గొప్పదో కదా. ఎంత గొప్పదండి. ఒక తల్లి షిలోహు మందిరంలో ఒక స్తంభం దగ్గర కన్నీరు కార్చి రోదించి పొందుకున్న బిడ్డండి. ఎవరు? సమూయేలు. అంటే నేను అంటాను, ప్రార్థన అనే ప్రసవ వేదన ద్వారా పుట్టినోడే సమూయేలు గారు. ఏమంటే ఇక్కడ కూడా సమూయేలు గారు ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. అయితే ఈ సమూయేలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే చాలా వచనాలు కనబడతాయి తేటగా. ఎంత మాధుర్యంగా ఉంటాయంటే చూడండి, 2వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుయుడగు సమూయేలు ఇంకను ఎదుగుచుండగా యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం.
బాలుడైన కాడి నుంచి కూడా ఆయన ఎలా ఉన్నాడట? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! అటు మనుషుల దయ ఉంది, దేవుని దయ మెండుగా ఉందండి. మనం బాగా దేవునికి దగ్గర అయిపోయాం అనుకోండి, మనుషులకు దూరం అయిపోతాం. ఇది ఒకటే ఉంటుంది మనకి. బాగా మనుషుల దగ్గర అయిపోతే దేవునికి దూరం అయిపోతాం. కానీ సమూయేలు గురించి చెప్పబడుతున్న మాట, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందునో మనుషుల దయందునో వర్ధిల్లుచుండెను. మనం ఎలా ఉండాలి? అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. దేవుని దయ కావాలి, అలాగే మనుషుల దయ కూడా కావాలండి. మనుషులు నీ పట్ల జాలి దయ చూపాలి. అంటే వాళ్ళని అలా చూపాలంటే మనం ఏమై ఉండాలి? మనం ఏముండాలి? మనం గర్విస్తే ఎవరన్నా మన మీద జాలి దయ చూపుతారా? మనం కూడా దేన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే శిలోహు మందిరంలో ఏలీ గారును సమూయేలు గారు మాత్రమే కాదు ఉండేది, అనేక మంది భక్తులు వచ్చి ఆరాధించుకుని వాళ్ళు బలి అర్పణలు ఇచ్చి వెళ్ళేవారు. ఏలీకి సేవ చేస్తూ ఉన్నాడు, దేవుని పరిచర్యలు నమ్మకంగా ఉన్నాడు. అటు నుంచి ప్రజల ద్వారా కూడా మంచి సాక్ష్యం ఉందండి. ఎవరికి? సమూయేలుకి. చిన్నోడు కదని ఎవరు తీసి పక్కన పెట్టలే. మంచి ప్రవర్తన, బాల్యం నుంచి కూడా చక్కటి సాక్ష్యం కలిగి ఉన్నాడు. 3వ అధ్యాయము 11వ వచనం. ఈ వచనాలు మనందరికీ తెలిసినవే. అంటే దేవుడు దర్శించటం, ఆ దినాల్లో అసలు దేవుని స్వరమే మరుగైన దినాలు అవి. ఏ దినాలు? సమూయేలు తన బాల్యంలో ఏలీ దగ్గర ఉంటున్నప్పుడు దేవుని వాక్కు వినబడడం చాలా అరుదట. ఆ అరుదైన సమయంలో దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చిందట? సమూయేలు దగ్గరకు వచ్చి, ఏమంటే 3 పర్యాయాలు సమూయేలు అంటే దేవుని స్వరం అనుకోకుండా చిన్నపిల్లోడు కదా, పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. నాయనా చెప్పు, నేను వచ్చాను, నేను ఉన్నాను అంటున్నాడు. నేను పిలవలేదంటే మళ్ళీ వచ్చి పడుకుంటున్నాడు. మళ్ళీ 2వసారి వచ్చింది, మళ్ళీ వెళ్ళాడు. నాయన నేను పిలవలేదు అన్నాడు. 3వసారి వినపడుతుంది, మళ్ళీ వెళ్ళాడు. నాయన నేను పిలవలేదు. 4వసారి ఏలీకి అర్థమైంది ఎవరు మాట్లాడుతున్నారని. దేవుడు మాట్లాడుతున్నాడని ఏలీ గారికి అర్థమై అన్నాడు, ఒకవేళ ఈసారి నువ్వు వెళ్తున్నావు కదా, స్వరం వినపడితే నేనున్నాను, నాకు వినపడుతుంది చెప్పాను. ఆయన ఏం చెప్తున్నాడు నువ్వు జాగ్రత్త ఆలకించని ఏలీ గారు చెప్తే వచ్చి అన్నాడు, అయ్యా నేనున్నాను అని. దేవుడు చెప్తూ ఉన్నాడు జరగబోయేది ఏం జరుగుతుందో అవన్నీ కూడా. ఎవరితో మాట్లాడుతున్నాడు? బాలుడైన సమూయేలు. వృద్ధాప్యంలో ఉన్న ఏలీతో మాట్లాడలేదు, బాలుడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మన యథార్థ ప్రవర్తన దేవునికి ఇష్టం అండి. నీ ఎక్స్పీరియన్స్ చూడడు ఆయన, నీ ఎక్స్పీరియన్స్ కాదు, నీ సిన్సియారిటీ కావాలి ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు నీవు భక్తి చేసేవని చూడండి, ఎంత నమ్మకంగా ఉన్నావని చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో మనుషులు చూడొచ్చు, ఏమంటే 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలని, 30 సంవత్సరాలని. దేవునికి అది కాదు కావాల్సింది, నీ సిన్సియారిటీ, నీ నమ్మకం ఆయనకు కావాలి. నువ్వెంత నమ్మకంగా బ్రతుకుతున్నావు, నీ విశ్వాసంలో ఎంత రాజీ పడకుండా భక్తి చేస్తున్నావు అనేది దేవునికి కావాలి. మనుషుడికి ఏం కావాలి? నువ్వెంత సంపాదించావో కావాలి, నువ్వెన్ని ఇల్లు కట్టావో కావాలి, నువ్వెన్ని ఎకరాలు కొన్నావో కావాలి. కానీ దేవునికి అది వద్దో, నీ విశ్వాసంలో, నీ ప్రార్థనా జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేది కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు భక్తి ప్రారంభించామన్నది కాదు, దేవుని దగ్గర ఎంత ఒదిగిపోతూ ఉన్నాం అనేది మనకి చాలా విలువైందండి. నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. నీకు దీవెనలు మెండుగా కావాలంటే నీవు దేవుని దగ్గర నమ్మకంగా ఉండు. మన మనుషుల దగ్గరగా నమ్మకంగా ఉంటే కాదు. ఎవరి దగ్గర ఉండాలి నీవు నమ్మకంగా? దేవుని దగ్గర నీవు నమ్మకంగా ఉంటే దేవుళ్ళు ఆయనే ప్రాప్తిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎన్నో మాటలో ఉన్నాం, 3వ మాట చివరి మాటలో ఉన్నాం. అదే 3వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున
అతని మాటల్లో ఏదియో తప్పిపోలేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తారా హల్లెలూయా? ఏమంటే కొంతమంది చెప్తున్నా ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఏమంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటా. అర్థమవుతుందా? నీవు మాట ఇచ్చావనుకోండి, అది నెరవేర్చాలంటే ఎవరి చిత్తమై ఉండాలి? ఎవరు తోడు కావాలి నీకు? దేవుని తోడు కావాలి. మాటలు అందరూ ఇస్తారు, అందరూ నెరవేర్చగలరా? ఏమండి అందరూ నెరవేర్చగలరా? మాట ఇచ్చి మనం నెరవేర్చలేం. నెరవేర్చాలంటే అదేమవ్వాలి? దేవుని చిత్తమై ఉండాలి, దేవుని తోడు మనకు ఉండాలట. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న మాట 19వ వచనం చదివాం కదా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియో తప్పిపోలేదు. మన మాటలు ఎన్ని మాటలు తప్పిపోయినాయండి, ఎన్ని చేస్తామని మాటలు మార్చేసాం మనం. మనుషుల దగ్గర కాదు, కొంతమంది దేవుని దగ్గర కూడా చెప్పాలి, మాటలు మార్చేస్తూ ఉంటారు. కనుక మన మాట ఇచ్చిన మాట నెరవేరాలంటే ఎవరి తోడు కావాలి? మనకి దేవుని తోడు కావాలండి. చివరి మాట చదివి ముగింపు ప్రార్థన చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితోనూ ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములు జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచూ వచ్చి తినే. ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దనైనను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా న్యాయము చేసి తినా, ఎవనికైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తుననెను. 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనిషి యొద్దన కానీ దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, చాలమ్మ, వారు చెప్పగా. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు గురించి ఇస్తున్న సాక్ష్యం అండి ఇది. సేవకుడు ఎవరు? సమూయేలు గారు. ఆయన వృద్ధాప్యంలో మీరు రాజు కావాలన్నారు కదా, రాజుని ఏర్పాటు చేశారు. ఎవరు ఆ రాజు? మీరు ఛార్జింగ్ అయిపోయినట్టుంది, ఛార్జింగ్ పెట్టాలి. సౌలు. అంటే సౌలు రాజు ముందున్నాక సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో బాల్యము నుంచి నేటి వరకు మీ కార్యములను జరిగిస్తూ వచ్చాను. ఎవరి దగ్గర ఏదైనా అన్యాయంగా తీసుకున్నానా, ఎద్దును కానీ గార్భం కానీ నేను న్యాయం వినకుండా ఎవరిదైనా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్పానా, ఎవరిదైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే ఇప్పుడు మీరు ఇదిగో మీరు అభిషేకించిన రాజు ఇక్కడ ఉన్నాడు, రాజు ఎదుట మీరు చెప్పినట్లయితే నేను దాన్ని మరలా మీకు ఇత్తును. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నేటి సేవకులు ఈ సాక్ష్యం వినబడుతుందా, కనబడుతుందా? లేదండి. అంటే సేవకునిగా నీ సాక్ష్యం అన్నాడు నీవు కోల్పోకూడదు. నువ్వు ఎక్కడ ప్రారంభించావో నీ ముగింపు కూడా అంతే ఘనంగా ఉండాలి. సమయంలో ప్రారంభం ఎంత మధురంగా ఉందో ముగింపు అంతకంటే మధురంగా ఉందండి. ఎవడు చెప్పగలడండి సమాజం ఎదుట? మీ దగ్గర అన్యాయంగా ఏదన్నా తీసుకుంటే చెప్పండి, ఇదిగో రాజుగారి ఎదుట మీకు ఇచ్చేస్తాను. ఏమండి, ఎంతమంది అన్యాయంగా తీసుకునే వాళ్ళు లేరు? ఎంతమంది ఏమంటే పేదవారిని దోచుకునేవారు లేరు? ఎంతమంది
గారడీగాళ్ళు లేరండి. దోచుకోవటమే కదా వారి పని. ఏదో చెప్పి మాయలని మంత్రాలని ఎంతగా భయంకరమైపోయిన సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. సమయంలో ఒక మాదిరిగా ఉన్నాడండి. ప్రతి సేవకుడు కూడా తుది శ్వాస విడిచే వరకు కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఎవరి దగ్గర కూడా అన్యాయంగా ఏది పుచ్చుకోకూడదండి. అది మనకి మేలు చేయదు. బలవంతంగా మనం లాక్కుంది మనకు మేలు చేస్తుందండి. భయపెట్టి భ్రమ పెట్టి తీసుకున్నది మనకి ఏమైనా లాభప్రాప్తి కలిగిస్తుందా? స్వతహా వారు స్వతంత్రంగా ఇచ్చిందే కదా క్షేమం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్షించుకుందామా? హాగరుని దేవుడు అంటున్నాడు, హాగరు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? అదే దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఎక్కడ బాప్తిజం తీసుకున్నావు, ఎక్కడ దాకా నీ ప్రయాణం, ఎక్కడ నీ ప్రార్థన జీవితం, ఎక్కడ ఆగిపోయావో నాకు తెలీదు. మీరు ఎక్కడ ఆగిపోయారో మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ఆయన తిరిగి నిలబెట్టగలిగిన దేవుడు. ఆయన తిరిగి మనం ఎక్కడ ఆపామో హాగర్ను నడిపించినట్లుగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నిన్ను నన్ను కూడా ఆయన తిరిగి మన గమ్యానికి చేర్చగలడో, వెనుక నడిపించి ఎక్కడ ఆగిపోయావు అక్కడి నుంచి తిరిగి ప్రారంభింప చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? సర్వోన్నతుడా మీకు వందనాలు. ఇదిగో